మన ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు రాజకీయ నేతలకు కొత్త రైల్వే జోన్ కన్నా స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమా అంటే అవుననే చెప్పాలి. జోన్ కి శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా గెజెట్ నోటిఫికేషన్ రాకున్నా వీరికి చీమ కుట్టినట్టయినా లేదు. జోన్ చుట్టూ కొత్త రాజకీయం నడవడం తీవ్ర దుమారం రేపుతోంది. వాల్తేర్ డివిజన్ విషయంలో ఇప్పుడు రాజకీయ కుంపటి రగులుతోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్ ను కొత్త జోన్లోనే కొనసాగించాలంటూ తాము పోరాటం చేస్తుంటే టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రం సహకరించడం లేదని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అధిక ఆదాయం వచ్చే రాయగడ డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కి వెళ్లే సూచనలు కనిపించడం కలకలం రేపుతోంది. కొందరు నేతలు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని గెజిట్ రాకుండా అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇచ్చాపురం వరకు విశాఖ జోన్లోనే ఉంచాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పట్టుబడుతున్నారు. కానీ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. దక్షిణ కోస్తాకి కీలక మార్గమైన కేకే లైన్ ను వాల్తేర్ డివిజన్ లో ఉంచాలని ఉత్తరాంధ్ర వాసులు అరకు ఎంపీ తనుజారాణి కోరుతున్నారు. డివిజన్ల గోల సద్దుమణిగే వరకు గెజెట్ వచ్చే అవకాశం కానరావడం లేదు. అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాల్తేర్ డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ కి వరం లాంటిది. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సరుకు రవాణా, ఇతర ఆదాయం కలిపి దాదాపు 17,000 కోట్లు. ఇందులో 10,000 కోట్లు వాల్తేర్ డివిజన్ నుంచే వస్తుంది. దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లు ఉన్న అతిపెద్ద లోకో షెడ్, 160 ఇంజన్లు ఉండే భారీ ఎలక్ట్రికల్ లోకో షెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డ్ కూడా విశాఖలోనే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్ సరుకు రవాణా, వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో ఎక్కువ ఆదాయం ఇనుప ఖనిజం రవాణా జరిగే కేకే లైన్ వంటి ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేర్ డివిజన్ పరిధిలో ఏటా సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయమంతా ఇప్పుడు రాయగడ డివిజన్ కు సొంతమవుతుంది. కొత్త లైన్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేకే లైన్ వాల్తేర్ పరిధిలో అంటే సౌత్ కోస్ట్ జోన్ లో ఉండాల్సిందేనని వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు, రైల్వే ఉద్యోగులు కోరుతున్నారు. కేకే లైన్ లేకపోతే విశాఖ డివిజన్ ఆదాయం 3,000 కోట్లు కూడా దాటే అవకాశం లేదు. ప్రధాని మోదీ కొత్త జోన్ కు శంకుస్థాపన చేసి ఏడాది పూర్తయింది. జీఎం నియామకం జరిగినా ఇప్పటికీ సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. జీఎం ఆఫీస్ ని ఇటీవల విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించడం తెలిసిందే. జోనల్ ఆఫీస్ నిమిత్తం ఇప్పటికే ముడ్సల్లోవ వద్ద 52 ఎకరాలు కేటాయించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విషయంలో శ్రామిక్ కాంగ్రెస్, శ్రామిక్ యూనియన్ నేతలు మౌనం పాటించడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్లో ఒకటైన రైల్వే జోన్ పనులైతే ముందుకు సాగడం లేదు. ఇంకా గెజిట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. 2019లో విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. అలాగే 2025 ఫిబ్రవరిలో ఈ కొత్త రైల్వే జోన్ని ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్త కార్యాలయం నిర్మాణానికి గాను 106 కోట్ల బడ్జెట్ గాను 10 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక వాల్తేర్ రైల్వే డివిజన్ ఎంతో కీలకమైన కేకే లైన్ రాయగడ డివిజన్ ని ఈస్ట్ కోస్ట్ రైల్వే కేంద్రంగా ఉన్న భువనేశ్వర్లో కొనసాగించాలని అక్కడ రాజకీయ నాయకులు, అక్కడ రైల్వే యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. మరి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి ఏడాది గడిచిపోయినా ఇప్పటి వరకు గెజిట్ నోటిఫికేషన్ అంటూ రాలేదు. కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, శ్రామిక యూనియన్, శ్రామిక కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ విషయంలో కనీసం స్పందించట్లేదు. ఉత్తరాంధ్ర ప్రజలకి ఎంతో అభివృద్ధికి ఎంతో సెంటిమెంట్గా ప్రకటించుకున్న ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు పనులు జోరుగా సాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.